Hi students, welcome back to my channel. Last video lo we have considered introduction part of trigonometry, first part kada. So trigonometry functions ela originate ayyayi, tarvata ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, వాటి మధ్య ఫండమెంటల్ రిలేషన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ అలైడ్ యాంగిల్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఈ వీడియోలో వీ విల్ డిస్కస్ సమ్ మోర్ బేసిక్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఫర్దర్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ యాంగిల్స్. స్టాండర్డ్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్ యాంగిల్స్కి అంటే కొన్ని యాంగిల్స్కి మీరు వాల్యూస్ గుర్తుపెట్టేసుకున్నారంటే దెన్ ఇట్ విల్ బీ ఈజియర్. సో ఏ వాస్ట్ యాంగిల్స్ అంటే 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees, 180 degrees, 270 degrees. ఈ 180, 270 ఇవన్నీ ఏంటంటే మీకు వన్స్ యూ నో అల్లైడ్ యాంగిల్స్ కనుక మీరు బాగా రాయగలిగారంటే దాన్నే మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, సో లెట్ us see. మీకు మీ టెక్స్ట్ బుక్లో ఇట్ ఈస్ గివెన్ యాజ్ టేబుల్ ఫామ్లో ఇచ్చారు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కానీ మీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బుక్లో కానీ. బట్ అది టేబుల్ ఫామ్లో ఉన్నా కూడా మీరు నేర్చుకోవడము పర్టికులర్గా ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఎంత యాంగిల్ ఉన్నప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుంది అనేది ఇలా రాసుకున్నారంటే, అంటే sin 0 degrees వాల్యూ ఎంత 0, sin 30 degrees ఎంత 1/2, sin 45 1/√2. ఈ విధంగా కనుక మీరు నోట్స్లో రాసుకున్నారంటే మీకు ఒక 1 or 2 times రాసినప్పుడు అది మీకు అర్థమవుతుంది, ప్లస్ రాయడం ద్వారానే మీకు వచ్చేస్తుంది. అదే మీరు టేబుల్ కానీ రాశారనుకోండి, టేబుల్గానే ఉండిపోతుంది. యూ విల్ నాట్ గెట్ ద వాల్యూస్ ఇన్ టు యువర్ మైండ్. ఓకే, సో బెటర్ యూ ట్రై టు రైట్ దిస్ ఇన్ ద ఫామ్. చూడండి, sin 0 degrees వాల్యూ అంటే యాంగిల్ 0 అయినప్పుడు. అండ్ మెయిన్ మనం ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ హెడ్డింగ్ ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అన్నప్పుడే మన దగ్గర 2 sets ఉండాలి. చూడండి, ఇక్కడ sin 0 degrees 0 అంటున్నాం కదా. సపోజ్ ఏ అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ అనుకోండి. ఇక్కడ మనకి ఈ డిఫైన్ చేసిన ఫంక్షన్ ఏమంటే sin తీటా. ఓకే, తీటా ప్లేస్లో మనకి 0 degrees ఉందనుకోండి, అంటే sin 0 degrees అనుకోండి. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది 0. sin 30 degrees అంటే డొమైన్లో మనం 30 degrees తీసుకున్నప్పుడు ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే అర్థం ఏంటి, మనకు ఇక్కడ యాంగిల్ తీటా ప్లేస్లో యాంగిల్ మార్చడం ద్వారా వీఆర్ గెటింగ్ న్యూ వాల్యూస్. ఫంక్షన్ అన్నప్పుడే మన దగ్గర 2 sets ఉండాలి, దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఇక్కడ డొమైన్, కోడొమైన్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. డొమైన్లో మనం తీసుకునేది యాంగిల్స్ తీసుకుంటాము, కోడొమైన్లో మనకేమొస్తాయి, వాటి వాల్యూస్ రియల్ నెంబర్స్ వస్తాయి. ఓకే, ఫంక్షన్ ఏంటి, సైన్ ఫంక్షన్. అదేవిధంగా కొసైన్ ఫంక్షన్, డొమైన్లో మనం 0 degrees, 30 degrees, 45 degrees తీసుకున్నప్పుడు వాటి ఇమేజెస్ కోడొమైన్లో ఏముంటాయి, 1√3/2, 1/√2 ఎట్సెట్రా ఈ విధంగా ఉంటాయి. నేను ఈ వాల్యూస్ ఏంటి అనే దానికన్నా కూడా మీకు అసలు ఈ ఫంక్షన్స్ అని ఎందుకు అంటున్నాం వీటిని అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు ట్రిగ్నామెట్రీకి ముందు ఫంక్షన్స్ అనే చాప్టర్ ఉంది. సో అక్కడ మీకు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఐ థింక్ బెటర్ ఐడియా ఉంటుంది అనుకుంటా అక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, sin 0 degrees 0 అయితే cos 0 degrees 1 అవుతుంది, sin 90 degrees 1 అవుతుంది. అంటే మీరు ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ రిలేషన్ ఉంది అనేది. చూడండి, sin 90 1, cos 0 1, sin 0 0, cos 90 0, sin 60 cos 30, sin 30 cos 60, sin 45 cos 45. ఎందుకు ఇలాగా అంటే చూడండి, వాట్ ఈస్ ద అల్లైడ్ యాంగిల్ ఆఫ్ sin 90 మైనస్ తీటా చెప్పండి. దీనికి ఎలా ఆన్సర్ చేయాలి మనము, ఏ క్వాడ్రెంట్ అనేది కదా ఫస్ట్ చూడాల్సింది. ఏ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్ కాబట్టి ప్లస్ సైన్ వస్తుంది. 90 అనేది ఏ మల్టిపుల్, ఆడ్ మల్టిపుల్ కాబట్టి కాస్, అంతేనా. సైన్ కాస్గా మారుతుందా, కాస్ తీటా. అంటే చూడండి, 90 మైనస్ ఆఫ్ యాంగిల్ ఉన్నప్పుడు సైన్ అనేది కొసైన్గా మారిపోతుంది. ఇప్పుడు అందుకనే sin 30 degrees, sin 30ని కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ sin 90 మైనస్ 60గా రాసుకోవచ్చా. sin 90 మైనస్ 60 రాసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫార్ములా ప్రకారము cos 60 కదా. చూడండి, cos 60 అంటే sin 30 వాల్యూ 1/2, cos 60 వాల్యూ కూడా 1/2నేనా. సో దెర్ ఈస్ అ రిలేషన్ బిట్వీన్ సైన్ అండ్ కొసైన్ వాల్యూస్. అండ్ ఇక్కడ sin 90 మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటా కాబట్టి ఆటోమేటిక్గా మీకు యాంగిల్ డిఫరెన్స్ 90 degreesలో ఉన్నప్పుడు డెఫినెట్లీ
యూ విల్ బీ గెటింగ్ ద సైన్ వాల్యూకి ఏది ఉంటుందో 90 డిఫరెన్స్తో తీసుకున్నామంటే కొసైన్ వాల్యూకి సేమ్ థింగ్ ఉంటుంది. సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, టేబుల్ లాగా బైహార్ట్ చేయొద్దు. ఓకే, అండ్ నౌ ట్యాన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనము ప్రీవియస్ సెషన్లో అనుకున్నాం. ట్యాన్ తీటా అంటే ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ సైన్ తీటా అండ్ కాస్ తీటా. కాబట్టి ట్యాన్ 0 degrees అంటే సైన్ 0 బై కాస్ 0. ట్యాన్ 0 అంటే సైన్ 0 బై కాస్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0/1 అంటే ఏమవుతుంది 0 కదా, అందుకనే ట్యాన్ 0 అంటే 0. అదేవిధంగా ట్యాన్ 30 degrees అంటే సైన్ 30 బై కాస్ 30 ఏమవుతుంది 1/2 బై √3/2. 1/2 బై √3/2 అంటే పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది 2/√3 అవుతుంది. 2 gets cancelled and you get 1/√3. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ tan ఫంక్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ కొసైన్ వాల్యూస్ కానీ సీకెంట్ వాల్యూస్ కానీ కాట్ వాల్యూస్ కానీ మనం ఇవి బాగా నేర్చుకున్నారనుకోండి, మీరు సైన్ కాస్ ట్యాన్ బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు సీకెంట్ కాట్ వాల్యూస్ రాసేస్తారు. ఎందుకంటే వీటి రెసిప్రోకల్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ 30 degrees 1/2 ఉంది. సో కొసికెంట్ 30 degrees ఎంత అంటే రెసిప్రోకల్ ఆఫ్ 1/2 ఏమవుతుంది 2. సో కొసికెంట్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా కాస్ 45 1/√2 కదా, సీకెంట్ 45 ఏమవుతుంది రెసిప్రోకల్ ఆఫ్ 1/√2 అంటే √2/1 అంటే ఇట్ ఈస్ √2. ఈ విధంగా మీరు ఈ వాల్యూస్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ రైట్ ద వాల్యూస్ ఆఫ్ కొసికెంట్ సీకెంట్ అండ్ కాట్ యాజ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ దీస్ వాల్యూస్. సో ఇది టేబులర్ ఫామ్లో కాకుండా ఈ ఫామ్లో నేర్చుకోండి. ఓకే, నౌ ఇంకా ఇక్కడ మీకు సైన్ 90 తర్వాత ఐ హ్యావ్ రిటర్న్ 2 more values. ఏంటది సైన్ 180 రాసాను, సైన్ 180 ఈక్వల్ టు 0, సైన్ 270 ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఇక్కడ చూడండి సైన్ 180 అంటే సైన్ 180 degreesని ఇప్పుడు మనకు అల్లైడ్ యాంగిల్స్ తెలుసు కదా, అల్లైడ్ యాంగిల్స్ ఫామ్లో రాయాలంటే ఐ కెన్ రైట్ దిస్ యాజ్ మనం డిఫరెంట్ ఫామ్స్లో రాసుకోవచ్చు. సైన్ 90 + 90 రాయచ్చా, సైన్ 90 + 90 90 + 90 కన్నా ఎక్కువ అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్ కదా, కాబట్టి మన ఫస్ట్ ఆన్సర్ ప్లస్. తర్వాత 90 అనేది ఏంటి 90 × 1 కదా ఇక్కడ, అంటే ఆడ్ మల్టిపుల్ కాబట్టి ఎలా మారుతుంది కాస్గా మారుతుంది. కాస్ యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు 90 degrees. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 90? కాస్ 90 is 0. దట్ ఈస్ హౌ యూ గెట్ ద వాల్యూ ఆఫ్ సైన్ 180 యాజ్ 0. సో వన్స్ యూ నో హౌ టు రైట్ ద అల్లైడ్ యాంగిల్స్ మీరు ఇంకా ఏ వాల్యూ అయినా రాసేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను సైన్ 270 రాశాను, కాస్ 180, కాస్ 270, ట్యాన్ 180, అదేవిధంగా ట్యాన్ 270 ఇవన్నీ వాల్యూస్ రాసాం కదా. సో ఐ హోప్ స్టాండర్డ్ యాంగిల్స్ అనేది మీరు ఈ విధంగా చూసి బైహార్ట్ చేయడం కన్నా ఇఫ్ యూ అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకున్నారంటే ఎలా వచ్చింది అనేది ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుంది. ఒక 2-3 times మీరు ప్రాబ్లమ్స్లో అప్లై చేసినప్పుడు అలా అప్లై చేస్తూ ఉన్నారనుకోండి అవసరమైనప్పుడు డెఫినెట్లీ యూ కెన్ రిమెంబర్ ఫర్ ఎవర్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ స్టాండర్డ్ యాంగిల్స్. ఇప్పుడు ఏం చెప్పాను నేను ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అన్నాను. ఫంక్షన్ అనగానే మనకి ఫంక్షన్ విల్ ఇన్వాల్వ్ 2 sets. ఒకటి డొమైన్, ఇంకొకటి కోడొమైన్. కోడొమైన్లో రేంజ్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. ఎందుకని కోడొమైన్లో అన్ని ఇమేజెస్ కావాల్సిన అవసరం లేదు, కొన్ని మాత్రమే ఇమేజెస్ అవుతాయి. ఏ ఎలిమెంట్స్ ఇమేజెస్ అవుతాయో వాటిని మాత్రమే మనం రేంజ్ అంటాం. ఇప్పుడు అలాగా మన సైన్ థీటా అనే ఫంక్షన్కి డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి అంటే డొమైన్ అనేది ఎక్కడ ఇస్తున్నాము యాంగిల్ తీటా ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తున్నాం. డొమైన్ అనేది తీటా ప్లేస్లో మనం రీప్లేస్ చేసేది ఎంత యాంగిల్ ఇస్తున్నాము అనేది. రేంజ్ అంటే ఏంటి ఈ సైన్ తీటా ప్లేస్లో మనం రీప్లేస్ చేసిన తర్వాత వచ్చే రియల్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం కన్సిడర్ చేసాం కదా, అదే విధంగా చూడండి నేను తీటా ప్లేస్లో 0 degrees పెడితే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. 30 degrees పెడితే వాల్యూ ఎంత వస్తుంది సైన్కి 1/2 వస్తుంది. ఈ విధంగా డొమైన్లో ఏంటి యాంగిల్స్ ఉంటాయి. వీఆర్ గివింగ్ వాల్యూస్ ఫర్ తీటా. కోడొమైన్లో ఏమవుతుంది వీఆర్ గెటింగ్ రియల్ నంబర్స్. ఈ రియల్ నంబర్స్ వాట్ ఎవర్ మే బి ద యాంగిల్, మనం ఎంత యాంగిల్ తీసుకున్నా మనకి సైన్ ఫంక్షన్ వాల్యూ ఇట్ రిమైన్స్ బిట్వీన్ -1 అండ్ +1 అంటే -1కి ఈక్వల్ కావచ్చు, +1కి ఈక్వల్ కావచ్చు. ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్. నేను ఇన్ డెప్త్ ఇంటర్వెల్ గురించి మాట్లాడమంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకని ఇంటర్వెల్ ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ వేస్తే అర్థము ఈ ఎండ్ పాయింట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి అని, అంటే -1 +1 కూడా అవుతాయని. సో మీకు యాంగిల్ ఇక్కడ తీటా ప్లేస్లో ఎంత పెద్ద యాంగిల్ ఉన్నా మీకు వాల్యూ -1 కానీ
+1 కానీ లేదా -1కి +1కి మధ్యలో కానీ ఇన్ బిట్వీన్ కానీ ఉంటుంది కానీ మనకి ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంది కదా అనేసి తీటా యాంగిల్ 500 600 ఉంది కదా అని మనకి ఇక్కడ వాల్యూ ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ +1 కన్నా ఎక్కువ ఉండదు, -1 కన్నా తక్కువ ఉండదు. దట్ ఈస్ ద రేంజ్. అంటే మీరు ఎంత యాంగిల్ వేసుకున్నా కూడా ఆ సైన్ ఫంక్షన్ వాల్యూ వీటి మధ్యలోనే ఉంటుంది, ఇంక్లూడింగ్ ద ఎండ్ పాయింట్స్. ఓకే, అదే అండ్ డొమైన్ చూడండి, డొమైన్ సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. అంటే మీరు యాంగిల్ రియల్ నంబర్స్లో ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు, దానికి మనకి లిమిట్ లేదు. రియల్ నెంబర్ అనేది ఇన్ఫైనైట్ సెట్ కదా, అదే రేంజ్ మాత్రము కంపల్సరీగా లిమిట్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా సైన్ తీటా = 2 వచ్చింది అనుకోండి, అసలు ఇలా ఎగ్జిస్టే కాదు మనకి. ఎందుకంటే సైన్ ఆఫ్ తీటా యాంగిల్ ప్లేస్లో ఎంత ఉన్నా కూడా ఇట్ లిమిట్స్ ఇట్ సెల్ఫ్ టు 1కే లిమిట్ అయిపోతుంది పాజిటివ్ సైడ్ అయితే. నెగిటివ్ సైడ్ అయితే -1కి లిమిట్ అయిపోతుంది. 1.0001 కూడా రాదు మనకి. అంటే 1 దాటి యూ విల్ నాట్ గెట్ ఈవెన్ ఎ సింగిల్ డిజిట్, అంటే ఒక డెసిమల్ పాయింట్ కూడా మనకి రాదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ రాంగ్. ఇలాంటివి మనకి ఎగ్జిస్ట్ కాదు. ఐ థింక్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్లో ఇలాంటివి వస్తాయి. అక్కడ మీరు ఏం చేయాలంటే సొల్యూషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ కేస్ అని రాస్తాం. ఓకే, సో అందుకనే మీరు డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి, సైన్ ఫంక్షన్కి కానీ కాస్ ఫంక్షన్కి కానీ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. ఓకే, అదేవిధంగా చూడండి ఇక్కడ అన్నిటికీ రాశాను నేను. కాస్ ఫంక్షన్కి డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి. కాస్కి కూడా డొమైన్ ఏమి, సెట్ ఆఫ్ రియల్ నంబర్స్. రేంజ్ ఏంటి, -1 +1. అంటే యాంగిల్ ఎంత ఉన్నా కూడా కాస్ ఫంక్షన్కి సైన్ ఫంక్షన్కి దాని వాల్యూస్ దే లై బిట్వీన్ -1 అండ్ +1, -1 +1 కూడా కావచ్చు. వేరాస్ ఈ tan తీటాకు చూడండి, మనకు అక్కడ tan 90 వాల్యూ రాసినప్పుడు ఇన్ఫినిటీ వచ్చేసింది కదా. అంటే తీటా ప్లేస్లో 90 డిగ్రీస్ తీసుకోగానే మనకు రేంజ్ ఏమైంది, సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, అంటే ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది అంటే రియల్ నంబర్స్ ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చని కదా. కాబట్టి tan ఫంక్షన్కి కాట్ ఫంక్షన్కి రేంజ్ ఏమో సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, అండ్ ఇక్కడ డొమైన్లో యాంగిల్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఆర్ మైనస్ ఇది 2n + 1 π/2, n బిలాంగ్స్ టు z. ఇది ఇక్కడ మనం ఇన్ డెప్త్ దీని గురించి మనం డిస్కస్ చేసామంటే ఇట్ మే టేక్ టైమ్. సో ఎవరైనా కావాలంటే ఐ డిస్కస్ ఇట్ సెపరేట్లీ. ఓకే, సో దీస్ ఆర్ ద రేంజ్ అండ్ డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఇక్కడ చూసారంటే సీకెంట్ తీటాకి కొసికెంట్ తీటాకి ఇదేంటంటే సెమీ ఓపెన్ సెమీ క్లోజ్డ్. ఇక్కడ చూడండి పారెంథసిస్ కదా, ఇది స్మాల్ బ్రాకెట్, ఇదేంటి స్క్వేర్ బ్రాకెట్. స్క్వేర్ బ్రాకెట్ ఉంది అంటే అర్థము ఆ ఎండ్ పాయింట్ -1 ఉంది కదా, అది కూడా ఇంక్లూడ్ అయిందని. అదే స్మాల్ బ్రాకెట్ వేస్తే ఎండ్ పాయింట్ లేదు అని, అంటే -∞ లేదు, -∞ తర్వాత ఉన్నది అని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి పారెంథసిస్ స్మాల్ బ్రాకెట్, అంటే ఈ ఇన్ఫినిటీ లేదు అని. ఇక్కడ ఏంటి స్క్వేర్ బ్రాకెట్, అంటే 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది రేంజ్లో అనేది. ఓకే, సో దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్, క్లోజ్డ్ ఇంటర్వెల్. అది మనకి అనాలిసిస్లో డీప్ కాన్సెప్ట్స్. So you just remember this. Okay, these are domain and range of trigonometric functions. Okay, now let us see another important concept. Inko important concept chuddaamu, which is graphs of trigonometric ratios. ఇది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. మీరు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ అయినా కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళైనా ఎవరికైనా సరే ఈ గ్రాఫ్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ గ్రాఫ్స్ అనేది ఇంపార్టెంట్. ఫిజిక్స్లో కూడా మీకు వచ్చి ఉంటుంది సైన్ వేవ్ అని, కొసైన్ వేవ్ అని. సైన్ వేవ్ అంటూనే ఇమ్మీడియట్గా యూ షుడ్ బి ఏబుల్ టు డ్రా ద సైన్ వేవ్, సైన్ కర్వ్ అని. మీకు ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా ఇది చాలా కాన్సెప్ట్స్లో యూజ్ చేస్తారు. సో లెట్ us సీ ద గ్రాఫ్ ఒక ఫంక్షన్కి మనం ఎలా డ్రా చేస్తాము. మీరు ఒక్కసారి 10th క్లాస్లో మీరు డ్రా చేసిన గ్రాఫ్స్ గుర్తు తెచ్చుకున్నారంటే, సపోజ్ మీకు y = some 2x గ్రాఫ్ ఉన్నింది అనుకోండి. దీనికి గ్రాఫ్ డ్రా చేయమంటే ఏం చేస్తారు, ఒక టేబుల్ వేసుకుంటారా, ఇలాగా టేబుల్ వేసుకుని x y రాసుకుంటారు. ఎక్స్కి వైకి వాల్యూస్, ఎక్స్కి 0 ఇస్తే y ఎంత, ఎక్స్కి 1 ఇచ్చినప్పుడు y ఎంత అవుతుంది. ఈ విధంగా పాయింట్స్ మార్క్ చేసుకొని గ్రాఫ్ డ్రా చేసి ఆ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తారా, అప్పుడే కదా మనకి గ్రాఫ్ ఫామ్ అయ్యేది. సో దీనికి ఏమవుతుంది, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫంక్షన్, మన దగ్గర ఫంక్షన్ ఉంది అంటే యూ విల్ హ్యావ్ 2 వాల్యూస్, ఎక్స్ వాల్యూ ఉంటుంది, y వాల్యూ ఉంటుంది. వెన్ ఎవర్ యూ హ్యావ్ బోత్ ద వాల్యూస్, x అండ్ y వాల్యూస్, ఇమ్మీడియట్గా మనం ఏం చేయొచ్చు అంటే
కోఆర్డినేట్ సిస్టమ్ కన్సిడర్ చేసి ఎక్స్ వై వాల్యూస్ మార్క్ చేసామంటే, ఆ పాయింట్ మార్క్ చేసామంటే డెఫినెట్లీ ఆ పాయింట్స్ అన్నింటినీ జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ఈక్వేషన్కి రిలేటెడ్గా మనకి కావాల్సిన గ్రాఫ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా సైన్ ఫంక్షన్కి కాస్ ఫంక్షన్కి గ్రాఫ్స్ డ్రా చేయొచ్చు. ఓకే, ఎలా అంటే చూడండి, సైన్ 0 మనకు తెలుసు, ఇప్పుడు తెలుసా తెలీదా? సో యు జస్ట్ సీ, ఇప్పుడు టేబుల్ ఇదే విధంగా జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. చూడండి, ఇది యాంగిల్ తీసుకుందాం, ఇక్కడ తీటా యాంగిల్, ఇక్కడ సైన్ తీటా వాల్యూ తీసుకుందాం. ఓకే, సో సపోజ్ ఇఫ్ ఐ టేక్ 0 degrees, సైన్ 0 ఎంత 0. ఇఫ్ ఐ టేక్ 30 degrees, సైన్ 30 ఎంత 1/2. సైన్ అదేవిధంగా 60 వద్దులేండి, 90 degrees తీసుకుందాం. 90 degrees తీసుకుంటే సైన్ 90 ఎంత 1. సైన్ 180 ఎంత, సైన్ 180 ఈజ్ 0 కదా. ఈ విధంగా మనము పాయింట్స్ మార్క్ చేసుకోవచ్చా? ఇప్పుడు 0కి 0 అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ పైన 0, వై యాక్సిస్ పైన 0 అంటే ఇది ఆరిజిన్ కదా, ఈ పాయింట్ కదా, అంతేనా? అదేవిధంగా 30కి 1/2, సమ్వేర్ 30 degrees ఇక్కడెక్కడ ఉన్నప్పుడు 1/2 అంటే ఇక్కడెక్కడ మిడిల్లో వస్తుంది. 90కి 1, ఇది 90 degrees అనుకోండి, 90 degreesకి 1 అంటే ఈ పాయింట్, అంతేనా? 180కి 0, 180కి 0 అంటే ఈ పాయింట్. ఆ విధంగా మనము పాయింట్, అదే ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, -90 degreesకి -1 ఈ పాయింట్ వస్తుంది. సో ఈ విధంగా మనం పాయింట్స్ అన్నీ జాయిన్ చేసామంటే యూ విల్ గెట్ ఏ కర్వ్ లైక్ దిస్. ఈ విధంగా మనకు ఒక వేవ్ షేప్లో ఒక కర్వ్ వస్తుంది. దీన్నే మనము సైన్ వేవ్ అంటాం. మీకు ఫిజిక్స్లో యూజ్ చేసి ఉంటారు, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే సైన్ కర్వ్ అనేది ఖచ్చితంగా ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఎందుకంటే సైన్ 0 degrees రీప్లేస్ చేసినప్పుడు మనకు 0 వస్తుంది, అంటే 0,0 అనేది ఒక పాయింట్. సో డెఫినెట్లీ ఇట్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ కర్వ్ అనగానే ఇమ్మీడియట్గా మీరు అసలు మీ మైండ్లో ఆ పిక్చర్ ఎలా ఉంటుంది, ఆ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేది ఇమీడియట్గా, సో ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యేటట్టు ఒక వేవ్ ఫామ్లో వేశారంటే దట్ ఈస్ సైన్ వేవ్. ఓకే, నా అదే విధంగా కాస్ వేవ్ చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాస్ 0? కాస్ 0 ఎంత? కాస్ 0 ఈక్వల్ టు 1. కాబట్టి మనకి 0 degrees దగ్గర పాయింట్ ఏమవుతుంది, 1 అవుతుంది, అవునా? సో 1 అయినప్పుడు ఈ పాయింట్ కదా వస్తుంది. 0కి 0 వస్తేనే అది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. 0కి 1 వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాస్ కర్వ్ ఆరిజిన్ ద్వారా పాస్ కాదు. ఇంతకుముందులాగే మీరు ఆ పాయింట్స్ అన్నీ మార్క్ చేసుకున్నారంటే ఇక్కడ కూడా మీకు వేవ్ ఫామ్ వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఎంత యాంగిల్ తీసుకున్నా, 270 తీసుకున్నా, 360 తీసుకున్నా, 540 తీసుకున్నా, ఎంత యాంగిల్ తీసుకున్నా ఇక్కడ +1ని దాటడం లేదు, కింద ఇక్కడ -1ని దాటడం లేదు. అది అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా సైన్ కర్వ్ కూడా అంతే కదా. చూడండి, మనం ఇప్పుడే అనుకున్నాం దాని రేంజ్ -1కి +1కి మధ్యలో ఉంటుంది అని. సో +1ని దాటదు కర్వ్, +1 దాటదు, కింద కూడా -1ని దాటదు. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైన్ కర్వ్ అండ్ కాస్ కర్వ్. ఇంకా మీరు కొంచెం డీప్గా నేను చెప్పింది ఏంటి, గ్రాఫ్ ఎలా డ్రా చేస్తారో అది అర్థం చేసుకున్నారంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, అదేవిధంగా tan x కర్వ్ ఇలా ఉంటుంది. tan x గ్రాఫ్ పాయింట్స్ అదేవిధంగా మనం తీసుకొని మార్క్ చేసామంటే యూ విల్ గెట్ ఎ గ్రాఫ్ లైక్ దిస్. ఓకే, నౌ let us consider another topic, period and periodic functions. పీరియాడిక్ ఫంక్షన్స్ అంటే వేటిని అసలు మనం పీరియాడిక్ ఫంక్షన్ అంటాము, ఎలాంటి ఫంక్షన్స్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటాము. ఇప్పుడే కదా మనం గ్రాఫ్స్ కన్సిడర్ చేసాము. ఇక్కడ మీరు చూసారంటే సైన్ ఫంక్షన్ గ్రాఫే తీసుకోండి, సైన్ ఫంక్షన్ కానీ కాస్ ఫంక్షన్ కానీ. ఇక్కడ ఏమైంది, కాస్కి -π/2 దగ్గర 0 అయింది. అదేవిధంగా +π/2, కాస్ 90 +π/2 అయినా 0 అయింది, 3π/2 అయినా 0 అయింది. అంటే ఈ 0 అనేది మళ్ళీ మనకు రిపీట్ అవుతా ఉంది. అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ తర్వాత వాల్యూ సేమ్ వాల్యూ వస్తున్నదా, రావట్లేదా? సేమ్ వాల్యూ వస్తుంది కదా, 0. -π/2 0నే, +π/2 0నే, అండ్ దెన్ అగైన్ 3π/2 కూడా 0నే. అంటే పర్టికులర్గా ఒక పీరియడ్ తర్వాత యూఆర్ గెటింగ్ ద సేమ్ వాల్యూస్. సో ఎలాంటి ఫంక్షన్స్కి అయితే ఒక పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత వాల్యూ రిపీట్ అవుతుందో అలాంటి ఫంక్షన్స్ని వీ కాల్ ఇట్ యాజ్ periodic functions. So let us see the definition. A function y equal to f of x is said to be periodic if there exists a positive real number t such that
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద డొమైన్. సో అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ మనకు సేమ్ వాల్యూ రిపీట్ కావాలి. డొమైన్ ఆఫ్ ఎఫ్ సచ్ టీ ఇఫ్ ఎగ్జిస్ట్ ఈస్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టీ. ఒకవేళ అలాంటి టీ గనక ఎగ్జిస్ట్ అయితే మనము దాన్ని ఏమంటామంటే ఆ టీని వి కాల్ ఇట్ యాజ్ ద పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్. ద లీస్ట్ టీ ఈజ్ కాల్డ్ యాజ్ ద పీరియడ్ ఆర్ ద ఫండమెంటల్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే -π/2కి 0 ఉంది, అదేవిధంగా 2π దగ్గర 0 ఉంది, 3π/2 దగ్గర కూడా 0 ఉంది. ఓకే, సో మనకి 0 అనేది రిపీట్ అవుతుంది, కానీ ఎక్కడ మనకి లీస్ట్ ఎక్కడ రిపీట్ అవుతా ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ లీస్ట్ పీరియడ్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ద టైమ్ పీరియడ్. ఓకే, పీరియడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి పీరియాడిక్ ఫంక్షన్స్కి అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పీరియాడిక్ ఫంక్షన్స్. ఓకే, ద పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ ఇస్ 2π. ఇక్కడ పీరియడ్ ఆఫ్ సైన్ ఎక్స్ అండ్ కాస్ ఎక్స్ ఇస్ 2π అని ఎందుకన్నామంటే ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నాం అనుకోండి, సైన్ ఎక్స్కి ఒక కంప్లీట్ సైకిల్ తీసుకోవాలి అంటే 1 కంప్లీట్ సైకిల్ ఈజ్ చూడండి 0 నుంచి 360 degrees వరకు. ఇది ఏమంటామంటే 1 కంప్లీట్ సైకిల్ అంటాం. ఈ 1 కంప్లీట్ సైకిల్లో మనకి 0 మళ్ళీ ఎప్పుడు రిపీట్ అయింది? పై 180 degreesకి రిపీట్ అయింది. కాబట్టి పీరియడ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ ఈస్ పై 180 degrees. కానీ మనం 1 కంప్లీట్ సైకిల్ అని తీసుకున్నప్పుడు వి సే దట్ ఇట్ ఈస్ 2π. 1 కంప్లీట్ సైకిల్లో ఎంత దాని టైం పీరియడ్ అన్నప్పుడు 2π అని చెప్తాం. బట్ లీస్ట్ టైం పీరియడ్ లీస్ట్ వాల్యూ ఎంత అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు పై. ఇక్కడ ఐ థింక్ కాస్ కర్వ్లో 2π దగ్గర ఇంటర్సెక్ట్ కాదు, సారీ ఇది ఇలా ఉండాలి కర్వ్. ఓకే, 2π దగ్గర ఇంటర్సెక్ట్ కాదు, జస్ట్ కరెక్ట్ ఇట్. ఓకే, నౌ సో చూడండి పీరియాడిక్ ఫంక్షన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇవి. అండ్ ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా పీరియాడిక్ ఫంక్షన్సే. ఇక్కడ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 2π అని రాశాను, తర్వాత సీకెంట్ ఎక్స్ కొసెకెంట్ ఎక్స్ ఇస్ 2π, టాన్ ఎక్స్ కాట్ ఎక్స్కి పై అవుతుంది. నౌ లెట్ us just see some points to remember. Okay, first point, if f of x is a periodic function with period t, then the function f of ax plus b comma a greater than 0 is periodic with period t by a. This is important. ఇది తెలిసిందనుకోండి మనము ఫంక్షన్ ఎలా ఉన్నా కూడా పీరియడ్ రాయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి కదా, ఏఎక్స్ అంటే మన కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ పైన ఉండాలి, బి ఎంత ఉన్నా దాంతో మనకు అవసరం లేదు. ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంటే మనము ఆ టైం పీరియడ్ బై ఏ రాస్తాం. ఓకే, ద పీరియడ్ ఆఫ్ సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ సీకెంట్ ఏఎక్స్ కొసెకెంట్ ఏఎక్స్ ఈజ్ మామూలుగా ఏమనుకున్నాము? సైన్ ఫంక్షన్ 2π అనుకున్నాం. కాబట్టి సైన్ ఏఎక్స్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి 2π బై మోడ్ ఏ. మోడ్ ఏ ఎందుకంటే మనం టైం పీరియడ్ ఇక్కడ పాజిటివ్గా తీసుకుంటాం. ఓకే, నౌ ద పీరియడ్ ఆఫ్ టాన్ ఏఎక్స్ కాట్ ఏఎక్స్ ఈజ్ పై బై మోడ్ ఏ. ఓకే, మాడ్యులస్ అంటే తెలుసు కదా మీకు. సో మోడ్ సైన్ ఎక్స్, మోడ్ కాస్ ఎక్స్, మోడ్ టాన్ ఎక్స్, మోడ్ కాట్ ఎక్స్, మోడ్ సీకెంట్ ఎక్స్ అండ్ మోడ్ కొసెకెంట్ ఎక్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ విత్ పీరియడ్ పై. ఇది సైన్ ఎక్స్, మోడ్ సైన్ ఎక్స్ పీరియడ్ ఎంత అనేది మీకు ఈ సెట్లో ఆఫ్టర్ డిప్లొమా మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి రాస్తారు కదా, ఈ సెట్ క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉంది. మోడ్ సైన్ ఎక్స్ పీరియడ్, వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ మోడ్ సైన్ ఎక్స్ అని. సో ఇట్ ఈస్ పై. మీరు ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి టెక్స్ట్ బుక్లో చదివారంటే ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నౌ లెట్ us కన్సిడర్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. దేని మీద ఎగ్జాంపుల్స్ అంటే we'll find some values of the angles. Okay, find the values of sin 150 degrees, tan 300 degrees, cos 130. అంటే మనం నేర్చుకున్న అలైడ్ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ మనం ఎలా యూజ్ చేస్తాము, మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చూడండి. సైన్ 150 degrees అంటే ఎలా రాసుకోవాలి? మనం అలైడ్ యాంగిల్కి మల్టిపుల్స్ ఆఫ్ 90 degrees ఫామ్లో రాసుకోవచ్చు. అలా రాసుకున్నప్పుడు దీన్ని 2 ఫామ్స్లో రాసుకోవచ్చు. ఒకటి 150 కెన్ బి స్ప్లిటెడ్ యాజ్ 150ని 90 + 60గా రాసుకోవచ్చు, 180 - 30గా కూడా రాసుకోవచ్చు.
అల్లైడ్ యాంగిల్స్ ఫార్ములాని రాసుకోవాలి. నేను 150 100 ప్లస్ 50గా రాసుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అల్లైడ్ యాంగిల్. అల్లైడ్ యాంగిల్ ఫామ్లో ఉంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏమి అని మనం రాయగలుగుతాం. ఇలా 100 ప్లస్ 50 ఉన్నప్పుడు వీ హ్యావ్ నో సొల్యూషన్. కాబట్టి కంపల్సరీగా మీరు అల్లైడ్ యాంగిల్స్ ఫామ్లోనే అంటే 90 కానీ 180 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 90 వస్తాయి కదా, ఆ ఫామ్లోనే రాసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సొల్యూషన్ ఆఫ్ దట్. ఓకే, చూడండి sin 90 ప్లస్ 60. ఇక్కడ ఏం చెప్పాను, అల్లైడ్ యాంగిల్ కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ 2 క్వశ్చన్స్ వేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ క్వాడ్రెంట్లో వస్తుంది. ఏ క్వాడ్రెంట్ అని కనుక్కోవడానికి 90 ప్లస్ 90 కన్నా ఎక్కువ, 90 కన్నా ఎక్కువ, 90 ప్లస్ అన్నప్పుడు సెకండ్ క్వాడ్రెంట్ కదా, సెకండ్ క్వాడ్రెంట్లో ఏవి పాజిటివ్, సైన్ పాజిటివే కదా, పాజిటివ్ కాబట్టి మీ ఆన్సర్ ఫస్ట్ ఏమొస్తుంది, ప్లస్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఈ 90 అని మనం ఇక్కడ రాసింది ఈవెన్ మల్టిపుల్లో ఆడ్ మల్టిపుల్లా. సో అది ప్రతిసారి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. 90 వచ్చినప్పుడు డెఫినెట్లీ 90 into 1 కాబట్టి ఆడ్ మల్టిపుల్లే. సో సైన్ ఎలా మారుతుంది, కాస్గానే మారుతుంది. అండ్ నా ఇప్పుడు యాంగిల్ ఏమవుతుంది, 60 degrees. కాస్ 60 ఎంత, 1/2 అంతేనా. సో ఇలా అయినా రాసుకోవచ్చు. ఆర్ సైన్ 180 - 30 రాసుకున్న 150 వస్తుంది కదా. 180 అనేది చూడండి, ఇప్పుడైనా 180 - 30 అంటే 180 కన్నా తక్కువ అంటే ఏ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్. వన్స్ అగైన్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ అవుతుంది కదా, కాబట్టి ప్లస్ సైనే. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, 180 అనేది ఈవెన్ మల్టిపుల్ ఆడ్ మల్టిపుల్, ఈవెన్ మల్టిపుల్. 192 కదా, 2 ఈవెన్ నెంబరు. సో సైన్గానే ఉంటుంది. సో అందుకనే చూడండి ఇక్కడ సైనే వచ్చింది. యాంగిల్ ఏంటి, 30. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. మీరు ఏ ఫామ్లో రాసుకున్నా యూ విల్ బి గెటింగ్ ద సేమ్ ఆన్సర్, 1/2. ఓకే, సో కాకపోతే అల్లైడ్ యాంగిల్స్ ఫామ్లోనే రాయాలి. అదేవిధంగా చూడండి tan 300 degrees అనుకోండి. tan 300 degrees కనే రైట్ ఇట్ యాజ్ tan 360 - 60. tan 360 - 60 అంటే ఫోర్త్ క్వాడ్రెంట్ కదా, 360 కన్నా తక్కువ అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి పాజిటివ్ ఏదేది, ఓన్లీ కాస్ సీకెంట్. tan వచ్చింది కాబట్టి ఏమవుతుంది, మన ఫస్ట్ క్వశ్చన్ ఆన్సరు మైనస్ వస్తుంది. ఓకే, అండ్ 360 అనేది ఏ మల్టిపుల్, 4 కదా, 94 కదా, ఈవెన్ మల్టిపుల్ కాబట్టి tan అనేది ట్రిగ్నామెట్రిక్ రేషియోలో ఎలాంటి మార్పు లేదు. చూడండి tanగానే రాసాము. అండ్ tan 60, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 60, మీరు ఆల్రెడీ అక్కడ స్టాండర్డ్ యాంగిల్స్ నేర్చుకొని ఉంటే ఇట్ ఈస్ √3. సో యువర్ వాల్యూ విల్ బి -√3. 360 - 60 అయినా రాసుకోవచ్చు, లేదా అదర్ ఫార్మ్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్ 270 + 30. ఇప్పుడు 270 + 30 రాసుకున్న 270 కన్నా ఎక్కువ అంటే ఏంటి, ఫోర్త్ క్వాడ్రెంట్కి వెళ్తుంది. అండ్ ఫోర్త్ క్వాడ్రెంట్ కాబట్టి ఫోర్త్ క్వాడ్రెంట్లో మనకి tan నెగిటివ్ కదా, సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మైనస్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 270 ఆడ్ మల్టిపుల్ కదా, ఆడ్ మల్టిపుల్ కాబట్టి tan ఎలా మారుతుంది, కాట్గా మారుతుంది. యాంగిల్ ఏంటి, 30. సో కాట్ 30 అన్నా కూడా √3నే. సో ఇక్కడైనా మీకు -√3నే వస్తుంది. అదేవిధంగా cos 135 ఆల్సో హ్యావ్ డన్ హియర్. సో ఇలాగా మీరు వన్స్ యూ నో అల్లైడ్ యాంగిల్స్ యూ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ యాంగిల్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ అండర్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇక్కడతో మనకి ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఐ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ చాప్టర్. అంటే మీకు యాక్చువల్గా ఈ సిలబస్లో అయితే మీకేమి అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో మీకు ఎగ్జామ్కి అయితే ఏది రాదు. నెక్స్ట్ చాప్టర్ ఉంది కదా, దాంట్లో మీకు ఫస్ట్ చాప్టర్లో యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ you can just inform me. Okay, thank you.